We are now using convex lens. We can able to ఐడెంటిఫై ద ఫోకస్. ఇక్కడ మనము లెక్కేసేటప్పుడు ఫోకస్ని లెక్కేస్తున్నాం ఎక్కడ అనేది. ఈ పాయింట్ ఇమేజ్ ఏదైతే లెన్స్లో కాన్వెక్స్ లెన్స్ నుంచి ఆ దూరంగా పడినటువంటి కాంతి, ద లైట్ ఈస్ కమింగ్ ఫార్ ఫ్రమ్ ది టువర్డ్స్ ది లెన్స్, ఇట్ passes through it and falls on the other side. We can able to identify the point image. Look at it. This is the point image. We can able to identify from the image. This is the point image, and from this lens, this is the pole. From the pole, we have to calculate the distance from the pole, that is lens, to the focus. This is the focus, focal length. This length is 10 centimeters. How much? 10 centimeters. And we can able to found the other side also 10 centimeters. Why? Because both sides the light passes and converges. Why? Because this convergence lens కాబట్టి ఇది లైట్ పాస్ చేసేటప్పుడు కన్వర్జ్ అవుతాయి. అది ఎక్కడంటే ఫోకస్ దగ్గర కలుగుతాయి. ఇది ఫోకస్ 10 సెంటీమీటర్స్ అయితే ఏమ్మా, ఇది ఫోకస్ 10 సెంటీమీటర్స్ అయితే ఇక్కడ దీనికి డబుల్గా ఉంటుంది. ఏది? సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇది సి అనుకుంటే ఇక్కడ కూడా అదే విధంగా ఇక్కడ 10 సెంటీమీటర్స్, తర్వాత దీన్ని మనం 10 సెంటీమీటర్స్ ఇక్కడ ఇది సి అవుతుంది. అయితే మనము ఫర్ అవర్ కన్వీనియన్స్ వీఆర్ మార్కింగ్ ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ పైన మనం F1 పెడతాం. ఇక్కడ 2F1గా పెట్టుకుంటాం. F1 2F1. ఇటు పక్క అదే విధంగా నేను చెప్పాను కదా ఇందాక, ఇది F2 అవుతుంది, 2F2 అవుతుంది. సో ఇలా మనం మార్క్ చేసుకునింది ఇక్కడ ఫోకస్ కనుక్కున్న తర్వాత ఇవి చేస్తాం. వీ కెన్ ఏబుల్ టు ఫౌండ్ ద ఫోకస్ ఆన్ బోత్ సైడ్ అండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆన్ బోత్ సైడ్స్. ఈ విధంగా కనుక్కున్న తర్వాత ఇప్పుడు మనము ఎక్స్పెరిమెంట్లో మనం ఏం చేసాం, ఫస్ట్ కేసు తెలిసిపోయింది. ఏమంటే లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చిన లైట్ రేస్ కన్వర్జెస్ అండ్ మిక్స్ ఫార్మ్ ఇది పాయింట్ ఇమేజ్ ఆన్ ద అదర్ సైడ్. పాయింట్ ఇమేజ్ మీన్స్ ఇక్కడ పాయింట్ ఇమేజ్ ఏర్పడుతుంది అర్థం ఏమి, ఇక్కడ ఫోకస్ ఏర్పడింది. వెన్ లైట్ రేస్ పాసెస్ ప్యారలల్ టువర్డ్స్ ది లెన్స్, ఇట్ పాసెస్ అండ్ కన్వర్జెస్ యాజ్ అ పాయింట్ ఇమేజ్. ఇక్కడ ఏం ఇమేజ్ యొక్క ఏమా నేచరు, ఇట్స్ అ పాయింట్ ఇమేజ్, ఇన్వర్టెడ్ రియల్ ఇమేజ్. కరెక్ట్ పడుతున్నాం, వీఆర్ క్యాప్చరింగ్ ది ఇమేజ్ ఆన్ ది స్క్రీన్, సో ఇట్ ఈస్ రియల్ ఇమేజ్. ఓకేనా? అదొకటి ఫస్ట్ కేసు. ఎక్కడ? ఫార్ ఇన్ఫినిట్ నుంచి వచ్చినటువంటి కాంతిని. నెక్స్ట్ ఇక్కడ తీసుకురా. ఫస్ట్ చేసినామా హర్ష? ఇక్కడ చూడమ్మా. వెన్ ద ఆబ్జెక్ట్ అంటే మన కోతిని ఇక్కడ పెడితే అంటే బియాండ్ 2F1 పెట్టినప్పుడు ద ఇమేజ్ విల్ ఫార్మ్ బిట్వీన్ ద F2 అండ్ 2F2. F2 2F2 మధ్యలో ఏర్పడతా ఉంది. చూడండి ఎలాంటి ఇమేజ్ ఏర్పడతా ఉంది. ఎలాంటి ఇమేజ్ చెప్పండి? రియల్ ఇమేజ్. ఎట్లా కనిపిస్తుంది? ఇది ఆపోజిట్ ఇన్వర్టెడ్ గా కనిపిస్తుంది. వెరీ గుడ్. బిట్వీన్ F2 అండ్ 2F2 ఇలా చెప్పాలా అంటే when object kept beyond 2F1 the image formed between F2 and 2F2 and it is inverted real కనపడి పడుతున్నాం real and diminished అంటే ఇక్కడ చిన్నదిగా పడుతూ ఉంది. ఈ ఇమేజ్ ఆబ్జెక్ట్ యొక్క కాంతి కన్నా ఇక్కడ చిన్న కాంతితో పడతాం. ఓకే. The third case was that 2F1, the object kept at 2F1, the image will form at 2F2. చూసారా కరెక్ట్గా ఆబ్జెక్ట్ ఎక్కడైతే ఉందో ఆ యొక్క సి ఉంది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అవతల ఉంది కదా, ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్, అదే సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర. సో 2F1, the object kept at 2F1, the image will be formed at 2F2 and it is inverted. It is same size as of the object and inverted real. We can able to capture on the screen. So this is about the third case, right? Here the kept, now the object kept at F1, then the image formed is enlarged image
ఓకేనా ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఇన్ఫినిట్ దగ్గర ఫామ్ అవుతుంది ఈజ్ ఇన్వర్టెడ్ రియల్ వీ కెన్ ఏబుల్ టు క్యాప్చర్ ఆన్ ది స్క్రీన్ సో ఇక్కడ ఎన్లార్జ్డ్ ఇమేజ్ నెక్స్ట్ తీసుకో సో వెన్ ద ఆబ్జెక్ట్ కెప్ట్ బిట్వీన్ F1 అండ్ పోల్ దెన్ వీ కాంట్ ఏబుల్ టు చూడండి ఇది గ్లారింగ్ గా ఉంటుంది క్లియర్ ఇమేజ్ రావాలి సో వీ కాంట్ ఏబుల్ టు క్యాప్చర్ ద రియల్ ఇమేజ్ ఇట్ ఈస్ ఇన్సైడ్ ద వర్చువల్ ఇమేజ్ అంటారు చూడండి ఈ ఇక్కడ మనము ఇక్కడ చూడండి డిమినిష్డ్ గా చిన్నదిగా కనిపిస్తాను చూడండి లోపల కాంతి ద లైట్ travels towards a convex lens when kept between F1 and pole and the image formed is virtual image. Elant image diminished. Where it is formed? It is inside the mirror. Virtual image antarra. Okay na? It is real image called virtual image. Okay.